అమ్మయ్యా మైకులు అవి అన్నీ బాగున్నాయి చేశాను అని నేను అనుకున్నాను అనుకోండి, సు. అలా లేదనుకోండి, దు. ఖా అలాగే ఉంటుంది. కాబట్టి సుదు నా మనస్థితి, అది మీకు అనుకూలంగా ఉంది అని మీరు సంతోషం. ఆ ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని శకార బీజం అంటారు. అందుకే శివునికి ఉన్న పేర్లలో ప్రధానమైన పేరు శంకర. శం కరోతీతి శంకర. అందరికీ సుఖం చేస్తే ఒకడికి ఏడుపు ఎందుకండి? అందరికీ వంకాయ కూర వడ్డించారు. ఒక ఆయన అంటాడు, అబ్బో నాకు వద్దండి అంటాడు. అయ్యో అదేమిటయా అంటే, నేను వంకాయ కూర ముట్టుకోనండి అంటాడు. నాకు చాలా బాధ అండి, నేను తినలేనంటాడు. పక్కవాడికి తీసుకొచ్చి బీరకాయ కూర వేస్తే నాకు వద్దండి అంటాడు. అదే వంకాయ కూర 99 మందికి సుఖకారకమైతే ఒకడికి దుఃఖకారకం. అంటే వస్తువు ఎందు ఉండదు సుఖము, మనస్సు ఎందు ఉంటుంది.